లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గద్వాలలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో పాటు ఇప్పటికే 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుకు ఐశ్వర్య 2200 సార్లు ఫోన్ చేసినట్లు కాల్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. తేజేశ్వర్ బైక్కు జీపీఎస్ అమర్చి ట్రాక్ చేసినట్లుగా కూడా తేలింది. జీపీఎస్ ద్వారా తేజేశ్వర్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకుని సుపారీ గ్యాంగ్కు సమాచారం ఇచ్చింది ఐశ్వర్య. ఇప్పటికే తేజేశ్వర్ను చంపేందుకు 5 సార్లు ప్రయత్నించి విఫలమైంది ఐశ్వర్య. 6వసారి హత్య చేయించింది. గద్వాల మండలం వీరాపురం స్టేజ్ దగ్గర హత్య చేసి మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో పడేసింది సుపారీ గ్యాంగ్. సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 17న తేజేశ్వర్ను ల్యాండ్ సర్వే పేరుతో నగేష్, పరశురాం, రాజు అనే 3 వ్యక్తులు ఇంట్లోంచి బయటకు పిలిచారు. కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్ మెడ పట్టుకుని రాజు, పరశురాం కత్తితో పొడిచారని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత డ్రైవర్ సీట్లో ఉన్న నగేష్ తేజేశ్వర్ కడుపులో కత్తితో పొడిచారని అన్నారు. చనిపోయిన తర్వాత కర్నూలు శివారులో మృతదేహాన్ని పడేశారు. డెడ్ బాడీని చూసిన తర్వాత సుపారీ బ్యాచ్ కు 2 లక్షలిచ్చాడు తిరుమలరావు. మర్డర్ కు ముందు రోజు 20 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేశాడు తిరుమలరావు. హత్య తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాక్ వెళ్లేందుకు తిరుమలరావు ప్లాన్ చేసుకున్నాడు. ఐశ్వర్యతో పరిచయం తర్వాత భార్యను చంపేందుకు కూడా తిరుమలరావు స్కెచ్ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. తిరుమలరావుకు ఇప్పటికే పెళ్లైంది. సంతానం లేకపోవడంతో ఐశ్వర్యతో పిల్లల్ని కనాలని భావించాడు. ఇద్దరు వెళ్లి లడాఖ్లో సెటిల్ కావాలని అనుకున్నారు. హత్య జరిగిన రోజు తల్లికి ఫోన్ చేసి కొన్ని దుస్తులు తెప్పించుకుంది ఐశ్వర్య. ఈ కేసులో పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తిరుమలరావు కోసం 4 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు వచ్చి ఆగింది. ముందుగా అనుకున్నట్టు లడాక్ వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.